అమెరికా విధించిన 26% సుంకాల్లో మిగిలిన 16% వచ్చే వారం అమలు కానున్న వేళ అంతకుముందే పరిష్కారం కోసం చర్చలు ప్రారంభించాలని భారత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్, అమెరికా అధికారులు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపే అవకాశం ఉందని మీడియా కథనాలు వెలువడ్డాయి. అటు భారత్, వియత్నాం, ఇజ్రాయెళ్లతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ట్రంప్ చురుగ్గా వ్యవహరిస్తున్నారని అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారుడు చెప్పినట్లు CNN పేర్కొంది. ఏప్రిల్ 2న ప్రకటించిన సుంకాల ఫలితాలను భారత్ జాగ్రత్తగా విశ్లేషిస్తోంది. వాటాదారులందరితో కలిసి వాణిజ్య శాఖ పరిస్థితిని అంచనా వేస్తోంది. సుంకాల వల్ల వచ్చిన మార్పులపై ఎగుమతిదారుల నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. పెరిగిన సుంకం దాదాపు $14 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్, $9 బిలియన్ విలువైన రత్నాభరణాల ఎగుమతులపై ప్రభావం చూపుతోందని తెలిసింది. ఫిబ్రవరిలో శ్వేతసౌధంలో మోదీ, ట్రంప్ భేటీ సందర్భంగా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు అంటే $500 బిలియన్ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ లక్ష్యం దిశగా అమెరికాతో కేంద్రం చర్చలు జరపనున్నట్లు సమాచారం.